మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాల వేళ మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీ క్లాస్కి నేను ఆహ్వానిస్తున్నాను. మరి ప్రతి గురువారం కూడా సాయంకాలం 7:30 గంటల నుంచి 9 గంటల వరకు కూడా మనం ఈ రీతిగా ఆన్లైన్లో కలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం, దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అలాగే మీరందరూ కూడా ఆయా ప్రాంతాల నుంచి ప్రతి వారం కూడా ఇందులో విశ్వాసులు ఉన్నారు, అలాగే దేవుని యొక్క సేవ చేసేవారు కూడా ఉన్నారు. మీ అందరికీ వాక్యం పట్ల ఉన్నటువంటి ఆసక్తిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. అవునండి, మనం ఆరాధించే దేవుడు వాక్యమైనటువంటి దేవుడు. ఆ వాక్యమైనటువంటి దేవుడు ఆయన గురించి ఆయన యొక్క వాక్యంలో, లేఖనాలలో ఏ రీతిగా బయలుపరుచుకున్నారో వాటిని మనం ఎంతో తెలుసుకోవలసినటువంటి అవసరము ఉన్నది. ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీలో మనం ప్రారంభించినటువంటి అంశం, సబ్జెక్ట్ ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితము, ఆయన చెప్పిన బోధలు, అలాగే ఆయన చేసిన పరిచర్య. ఒక మాదిరికరమైనటువంటి జీవితము యేసుక్రీస్తు ప్రభువారిది, ఎన్ ఎగ్జాంపులరీ లైఫ్ స్టైల్. మనందరూ కూడా అనుసరించవలసిన జీవితము లేక అనుకరించవలసిన జీవితం కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం. ఇందులో భాగంగా దీన్ని నేను 3 భాగాలుగా చేసి ఇందులో టీచ్ చేయడం జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారి జీవితాన్ని ఇదివరకే మనం అధ్యయనం చేశాం. ఆయన జీవితంలో చోటు చేసుకున్న అనేకమైనటువంటి సంఘటనలను మనం లోతైన విధానంలో, అలాగే ఒక క్రమమైన రీతిలో, సిస్టమాటిక్ వేలో, అలాగే ఇన్డెప్త్గా, అలాగే మన జీవితాలకు కూడా వాటిని, ఆ పాఠాలను అన్వయించుకుంటున్నాం. ప్రాక్టికల్గా కూడా ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితము, ఆయన చెప్పిన బోధలు, ఆయన చేసిన పరిచర్య ఈనాడు మన జీవితాలకి అన్వయించుకొని మనము జీవించవలసి ఉన్నది, అలాగే మనం పరిచర్య చేయవలసి కూడా ఉన్నది అనే విషయాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. ఇదివరకే మనం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితాన్ని ముగించుకున్నాము. 2వ భాగంలో ఇప్పుడు మనం ఉన్నాం. సెకండ్ పార్ట్, యేసుక్రీస్తు ప్రభు వారు బోధించినటువంటి ఆ బోధనలు, టీచింగ్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి బోధనలో కూడా ఇదివరకే మనము కొండ మీద ప్రభు చేసినటువంటి ప్రసంగాన్ని మనం చూసాం, దాన్ని అధ్యయనం చేశాం. అలాగే యేసు ప్రభు వారు బోధించినటువంటి ఉపమానములు, వాటి గురించి కూడా మీకు వివరించడం జరిగింది. అలాగే ఆ ఉపమానముల తర్వాత మనం లాస్ట్ వీక్ నుండి ఒక టాపిక్, క్రొత్త టాపిక్ స్టార్ట్ చేశాం. అదేంటంటే ఇక్కడ మీరు స్లైడ్ మీద చూస్తున్నారు కదండి, ఐ యామ్ సేయింగ్స్. యేసుక్రీస్తు ప్రభువారు నేను ఏమై ఉన్నానో, నేనే అని చెప్పినటువంటి సంగతులు 7 ఉన్నాయి. ఆ 7 కూడా మనకు యోహాను సువార్తలో నుంచి మనకు తీసుకుని రాబడ్డాయి. ఆ లిస్టు ఇక్కడ నేను మీకు ఇక్కడ పెట్టడం జరిగింది. ఒకసారి ఆ లిస్టు మీకు కనిపిస్తుంది కదండి. మైక్ ఆన్ చేసుకొని చదవాలనుకున్న వారు ఒక్కొక్కటి చదువుతారు ఎవరైనా? ఫస్ట్ పాయింట్ ఏంటండి? పర్లేదు, ఎవరైనా పర్లేదు. I am the bread of life. ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. సో ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏమై ఉన్నారో దానిని వ్యక్తపరిచినటువంటి మాట ఏమిటంటే ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, జీవాహారము నేనే అని ప్రభువారు చెప్పినటువంటి విషయాన్ని, అది యోహాను సువార్త 6:35లో ఉంది. తర్వాత రెండవది చదవండి, సెకండ్ స్టేట్మెంట్, ఐ ఆమ్ స్టేట్మెంట్. I am light of the world. ఎస్, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అంటే లోకమునకు నేను వెలుగై ఉన్నాను అని చెప్పినటువంటి మాట. అది యోహాను సువార్త 12లో ఉంది. మూడవ స్టేట్మెంట్, ఐ ఆమ్ సేయింగ్ లో మూడవ సేయింగ్ ఏంటంటే చదవండి. I am the door. ఐ ఆమ్ ద డోర్, ద్వారమును నేనే అని ప్రభు చెప్పినటువంటి మాట. నాలుగవది చదవండి. I am the good shepherd. నేనే మంచి కాపరిని అని యేసు ప్రభువారు యోహాను సువార్త 10వ అధ్యాయము 11లోను 14లోను తెలియచేసిన మాట అక్కడ మనం చూడొచ్చు. ఐదవదండి, I am the resurrection and the life. పునరుత్థానమును జీవమును నేనే అని చెప్పినటువంటి మాటలు యోహాను సువార్త 11, 25, 26లో మనం అక్కడ ఆ యొక్క మాటలు చూడొచ్చు. ఆరవదండి,
I am the way, the truth, and the life. నేనే మార్గమును సత్యమును జీవమును అని ప్రభు చెప్పినటువంటి మాటలు యోహాను సువార్త 14:6లో అక్కడ మనం చూడొచ్చు. ఇంకా చివరిదండి, I am the true vine. నిజమైన ద్రాక్షావల్లిని నేనే అని ప్రభు యోహాను సువార్త 15:1వ వచనంలోను అలాగే 4-5 వచనాల్లో కూడా మనం చూడొచ్చు. ఇలాగున మనం యోహాను సువార్తలోనే ఆయన ఏమై ఉన్నారో, మరి ముఖ్యంగా ఆయన దైవత్వానికి సంబంధించినటువంటి మాటలండి ఇవన్నీ కూడా. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు ఎలా అని గనక మనకు మనసులో కొన్ని ప్రశ్నలు ఉంటే, లేకపోతే మీకు తెలిసిన వారు, మీ పరిచయస్తులు, లేకపోతే ఎవరైతే మీరు సువార్త చెప్తూ ఉంటారో వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వానికి సంబంధించిన మాటలు ఎక్కడున్నాయండి, మరి ఆయన దేవుడు అని ఎక్కడ చెప్పారు, ఎలా చెప్పారు అని ఎవరైనా గనక ప్రశ్నిస్తే, ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అటువంటి రోజుల్లో ఇప్పుడు మనం జీవిస్తున్నాం కాబట్టి విశ్వాసులుగా లేక దేవుని సేవకులుగా మనము వీటిని గురించినటువంటి లోతైన అవగాహన మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వానికి సంబంధించినటువంటి విషయాలు. కాబట్టి ఈ 7 మాటలు కూడా, ఈ 7 I am sayings, they all talk about the divine nature of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని ఇవి చాలా స్పష్టంగా తెలియచేస్తాయి. అందుకే నేను చెప్తున్నట్టుగా ఎవరికైనా సరే మనం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని ఎలా నిరూపించగలము, ఎలా తెలియచేయగలమంటే 4 సంగతులు గుర్తుపెట్టుకోండి. మొదటిది, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడని ప్రత్యక్షంగా చెప్పినటువంటి మాటలు మనకు ఈ 4 సువార్తలు కనిపిస్తాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలో ప్రత్యక్షంగా ఆయన చెప్పిన మాటలు. రెండవదిగా పరోక్షంగా ఆయన చెప్పిన మాటలు. మూడవదిగా ఆయన మాటల ద్వారా లేక బోధనల ద్వారా తెలియచేసిన సంగతులు. నాలుగవది ఆయన క్రియల ద్వారా లేక అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాల ద్వారా నేనే దేవుడును అని తెలియచేసినటువంటి సంగతులు. ఈ 4 విషయాల ద్వారా, ఈ 4 సువార్తల్లో ఈ 4 విషయాలు మనం గుర్తుపెట్టుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా నేను దేవుడనై ఉన్నాను అని చెప్పినటువంటి సంగతులు చాలా ఉన్నాయి. మనము కొంచెం మనసు పెట్టి కొంచెం లోతుల్లో అధ్యయనం చేయాలి, కానీ ఆయన దైవత్వం మనకు చాలా స్పష్టంగా గ్రహించగలమండి. అందులో భాగంగానే ఈ యొక్క 7 మాటలు, 7 స్టేట్మెంట్స్, వీటిని ఐ యామ్ సేయింగ్స్ అని అంటారు. ఎందుకు ఐ యామ్ అంటారంటే నేనే అని ప్రభు చెప్పారు కదా. తెలుగులో అయితే చివరిలో ఉంటుంది, ఇంగ్లీష్లో ఫస్ట్లో ఉంది ఐ యామ్ అని. నేను ఈ ఐ యామ్ అనే మాట కూడా లాస్ట్ వీక్ పోయిన వారం అటెండ్ అయిన వారు మీకు తెలుసు, దాని గురించి కూడా ఒక వివరణ నేను ఇవ్వడము జరిగింది. ఐ యామ్ అన్నప్పుడు యేసు ప్రభువారు దేని గురించి మాట్లాడుతున్నారు, అక్కడ మీరు స్లైడ్ మీద చూస్తున్నారు కదా. నిర్గమకాండము 3వ అధ్యాయంలో యెహోవా దేవుడు మండుచున్న పొదలో మోషేకు ప్రత్యక్షమై, ఇదిగో ఉన్నవాడు అనువాడు నన్ను పంపి ఉన్నాడు అని చెప్పుమని ఆ ఇశ్రాయేలులకు ఫరోకు చెప్పుమని దేవుడు చెప్పాడు కదండి మోషేకి. ఆ మాట ఎగ్జాక్ట్లీ ఉన్నవాడు అనువాడు. ఇంగ్లీష్లో అయితే ఐ యామ్ దట్ ఐ యామ్, ఐ విల్ బి వాట్ ఐ విల్ బి. ఉన్నవాడు అనువాడు, ఉండబోవువాడు నన్ను పంపి ఉన్నాడు అని చెప్పు ఇశ్రాయేలులకు ఫరోకు అని చెప్పాడు కదా మోషేకి. ఏ పదమైతే యెహోవా దేవుడు తనను గురించి తెలియపరిచాడు నిర్గమకాండం 3వ అధ్యాయంలో, అదే మాటలు యేసుక్రీస్తు ప్రభువారు తనకు ఉపయోగించారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనంలో యేసు ప్రభువారు ఈ రీతిగా తన గురించి తాను చెప్పారు. ఎవరైనా బైబిల్స్ ఉన్నవారు చదవండి. మీ దగ్గర బైబిల్ కనుక ఉంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 58 ఎవరైనా చదవగలరా? యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గమనించండి, అది ఉన్నాను. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారా? వీలైతే ఆ పదాన్ని మీరు అండర్లైన్ చేయండి, లేదంటే సర్కిల్ చేయండి. నేను ఉన్నాను. సో ఇంగ్లీష్లో అయితే ఎగ్జాక్ట్లీ బిఫోర్ ఏబ్రహాం ఐ యామ్ అని ఉంటుంది. అంటే ఏ మాట అయితే యెహోవా దేవుడు మోషేతో మాట్లాడుతూ మండుచున్న పొదలో మాట్లాడారో తన గురించి,
అదే మాటను ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఓకేనండి తన గురించి తాను చెప్పుకుంటూ మరి అక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయం ఒక పెద్ద సుదీర్ఘమైనటువంటి సంభాషణ జరుగుతుంది. సో అందులో ఆయన అక్కడ ఉన్నటువంటి యూదులతో, శాస్త్రులు, పరిసయ్యులు, మరి ధర్మశాస్త్రాన్ని బోధించే బోధకులు వారందరూ ఉన్నారు. వారి మధ్యలో ఆయన ఏమై ఉన్నారో తనను గురించినటువంటి సాక్ష్యము ఆయన చెబుతూ ఈ మాట ఉపయోగించడం జరిగింది. కాబట్టి అందుకే ఇంకొక సందర్భంలో ప్రభువారు ఏమన్నారు, తండ్రియు నేనును ఏకమై ఉన్నాము. తండ్రియు నేనును ఏకమై ఉన్నాం. కాబట్టి పాత నిబంధనలో ఏ దేవుడైతే యెహోవాగా తనను తాను బయలుపరుచుకున్నారో అదే దేవుడు మనకు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు రూపంలో కనిపిస్తూ ఉన్నాడు. ఐ యామ్ ఉన్నవాడు అనువాడు అని ఎవరైతే పిలువబడ్డాడో, పాత నిబంధనలు పిలువబడ్డారో అదే దేవుడు ఇప్పుడు మనకి యేసుక్రీస్తు రూపంలో మనకు ఆయన తనను తాను మనకు బయలుపరుచుకుంటూ మాట్లాడుతున్నారు. కాబట్టి నేనే అని చెప్పినప్పుడు, లేక ఐ యామ్ సేయింగ్స్ అని చెప్పినప్పుడు మనం ఈ బ్యాక్గ్రౌండ్ గుర్తుపెట్టుకోవాలి. పాత నిబంధనలు ఈ బ్యాక్గ్రౌండ్ మనం గుర్తుపెట్టుకుంటే దాని నెరవేర్పు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులో జరుగుతుంది అని మనందరూ కూడా గ్రహించాలండి. ఇక లాస్ట్ వీక్ నేను దాని గురించి చెప్పాను. అయామ్ అనే మాటకు ఉన్నవాడు అనువాడు అంటే అర్థం ఏంటో కూడా అక్కడ మీకు చెప్పడం జరిగింది. అక్కడ దేవుడు తన పేరును బయలుపరుస్తున్నాడు. తన పేరును బయలుపరుస్తున్నాడు అంటే దాని వెనుక ఉన్నటువంటి ఆయన వ్యక్తిత్వము, అలాగే ఆయన చేసే కార్యాలు మనం గ్రహించాలి. గమనించండి, యు సీ ద నేచర్ బిహైండ్ ద నేమ్. ఆ పేరు వెనుక ఉన్నటువంటి ఆయన స్వభావం ఏంటో, అలాగే ఆయన చేసే కార్యాలు ఏంటో మనం స్పష్టంగా గ్రహించగలమండి. చూడండి, ఆయన అయామ్ నేను ఉన్నవాడు అనువాడు అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే ఆయన నిత్యత్వంలో ఉన్న దేవుడు, ది ఇటర్నల్ బీయింగ్. అలాగే అన్చేంజింగ్ అంటే ఆయన మారని దేవుడు, లేక మార్పు లేని దేవుడు అని అర్థం. లేకపోతే సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ గాడ్ అంటే ఇక ఆయనకు ఆయనే ఆది నుంచి ఉన్న దేవుడు. ఇంకా వేరే వాళ్ళు ఎవరో ఆయనే సృష్టించాల్సిన అవసరం ఇక లేదు. అంటే ఆయనకు ఆయనే ఉన్నటువంటి దేవుడు. అలాగే ఇన్ఫైనైట్ అనంతుడు, అనంతంలో ఉన్నటువంటి దేవుడు. మనమైతే అంతము కలిగినటువంటి వారము. అంటే మనకు ఆది ఉంది, అంతం ఉంది. ఆయనకు ఆదియు లేదు, అంతము లేదు. ఇన్ఫైనైట్ బీయింగ్. అలాగే గ్లోరియస్ ఇన్ ఎవ్రీ వే, అన్ని విషయాలలో ఆయన మహిమ కలిగినటువంటి దేవుడు. అలాగే ఈస్ అబౌవ్ అండ్ బియాండ్ ఆల్ క్రియేటెడ్ థింగ్స్. సృష్టించబడినటువంటి వాటికి అన్నిటికీ పైగా ఉన్నటువంటి దేవుడు, అతీతుడు. అండ్ హీ ఈస్ గాడ్, ఆయన దేవుడు. చూసారండి, ఇన్ని అర్థాలు ఉన్నాయి అయామ్ అనే పదానికి. ఆ ఒక మాటకు నే ఉన్నవాడు లేక అనువాడు అన్నదానికి ఇన్ని అర్థాలు మనం గ్రహించాలి. ఇప్పుడు ఈ పదాలన్నీ కూడా మనం పాత నిబంధనలో యెహోవా దేవునికి ఆపాదించాలి. ఇప్పుడు ఇవే పదాలు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుకు మనము ఆపాదించుకోవాలి. యేసుక్రీస్తు మరి ఆయనలో ఇవన్నీ కూడా మరి మనము చూడగలం. కాబట్టి ఆయన ఆనాటి యూదులతో, లేక శాస్త్రులు, పరిసయ్యులతో, లేక ధర్మశాస్త్ర ఉపదేశకులతో మాట్లాడినప్పుడు అబ్రహాము కంటే ముందు ఉన్నవాడను అని చెప్పినప్పుడు ఆయన తనకు తాను ఈ యొక్క మాటలు, ఈ పదాలని ఇప్పుడు ఆయన ఆపాదించుకున్నాడని మనం గ్రహించాలి. రైట్. ఇక పోయిన వారం మరి మనం ఈ 7 మాటలలో 7 ఐ యామ్ సేయింగ్స్ లో మొట్టమొదటి మాట అధ్యయనం చేశాం. ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, జీవాహారము నేనే అనే మాటను మనము ధ్యానం చేశాం. ఇక ఈరోజు ఇందులో రెండవ మాట, రెండవ ఐ యామ్ సేయింగ్ అనేది ఈ రోజు మరి మనము ధ్యానం చేసుకోబోతున్నాం. చదవండి, స్క్రీన్ మీద ఉన్నటువంటి రెండవ ఐ యామ్ సేయింగ్ ఏంటి? I am the light of the world. ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. లోకమునకు నేనే వెలుగును, లోకమునకు నేనే వెలుగును. ఆ వాక్యాన్ని చదువుకుందామండి. మీ దగ్గర బైబిల్స్ కనుక ఉంటే ఒకసారి తీయండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడు మీ బైబిల్స్ని ఓపెన్ చేసుకొని మీ దగ్గర నోట్బుక్ కానీ ఒక డైరీ కానీ ఉంటే ప్రక్కన పెట్టుకొని మరి ఇవి వింటూ, అలాగే ఇక్కడ నేను స్లైడ్ మీద చూపిస్తున్న కొన్ని మెయిన్ పాయింట్స్ కానీ లేక రెఫరెన్సెస్ కానీ మీరు రాసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. యోహాను సువార్త 8:12లో ఉన్నటువంటి వాక్యాన్ని ఇప్పుడు నేను చదువుతున్నాను. మరలా యేసు
నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను అని వ్రాయబడింది. కాబట్టి యేసు ప్రభువారు తనను గురించి తాను ఆయన తెలియచేసేటప్పుడు, లేక తన యొక్క సాక్ష్యాన్ని ఆయన పంచుకుంటున్నప్పుడు, లేక ఆయన ఏమై ఉన్నాడో ప్రజలకు తెలియచేసినప్పుడు ఎలా తెలియచేశాడండి? నేను లోకమునకు ఏమై ఉన్నాను? వెలుగై ఉన్నాను అని ఆయన చెప్పారు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. అలాగే ఇక నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. గమనించండి, ఈ మాటలు ప్రభు ఎప్పుడు చెప్పారు, ఏ సందర్భంలో, ఏ కాంటెక్స్ట్ లో చెప్పి ఉన్నారు అని కనుక చూస్తే, జస్ట్ ఈ మాట చెప్పడానికంటే ముందు ఈ యోహాను సువార్త 8వ అధ్యాయం 1-11 వచనాలలో ఒక సన్నివేశం చోటు చేసుకుంటూ ఉంది. ఏంటి ఆ సన్నివేశం అంటే, ఆ రోజుల్లో యూదులందరూ కలిసి మరి వ్యభిచారంలో పట్టబడినటువంటి ఒక స్త్రీని మరి రాళ్లతో కొట్టవలనని వాళ్ళు అక్కడ తోడుకొని వచ్చి, మరి వారు ఆ పని చేయడానికంటే ముందు మరి ఈయనను ఒక మాట అడుగుదాం, ఈయనేం చెప్తారో చూద్దాం అని, ఒక విధంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు వారినే వారు ఆయనను ఏదైనా నేరము మోపవలనని ఆయనను శోధించుచు, ఓకే, అలాగు వారు అడిగారు అని ఇక్కడ మనకి యోహాను సువార్త 8:5-6 వ్రాయబడింది. వాళ్ళందరూ కూడా మరి అక్కడ ఆ స్త్రీని తీసుకుని వచ్చి మరి ఈమె మరి విచారం చేసింది. మరి బోధకుడా, మరి మీరేమంటారు? మరి ధర్మశాస్త్రం ప్రకారం అయితే, మోషే ధర్మశాస్త్రం ప్రకారం వంటి వారిని రాళ్ళతో కొట్టి చంపాలని ఉంది కదా, మరి బోధకుడా మీరేమంటారు అని, ఒక విధంగా చెప్పాలంటే ప్రభు యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోవడం కోసం, లేక ఆయన్ని మాటల్లో ఇరికించాలనే ఉద్దేశంతో కూడా వారు ఆయనని ఈ రీతిగా మోసపూరితంగా ఈ యొక్క ప్రశ్న అడుగుతూ ఉన్నారు. అయితే దాని తర్వాత ప్రభు ఏం చేశారు? ఆయన వంగి నేల మీద ఏదో చేత్తో ఆయన రాశారు. ఇంక దాని తర్వాత వారు అలాగే అడుగుతూ ఉండగా మరి ఆయన ఇచ్చినటువంటి స్పందన ఏంటి అంటే, సరే, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని ప్రభు అన్నారు. అంటే ఒక విధంగా ఆ రోజున వారు ఆయన్ని ఇరకాటంలో పెట్టాలని అక్కడికి వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే, వద్దు, రాళ్ళతో కొట్టి చంపవద్దు అని కనుక వెంటనే అనుంటే కనుక ప్రభు, చూడండి, ఈయన ధర్మశాస్త్రాన్ని ఒప్పుకోవట్లేదు, మరి మా మోషే ధర్మశాస్త్ర విరుద్ధంగా మాట్లాడుతున్నాడు ఈయన, ఇది దైవదోషణ అని మరి ప్రభు మీద నేరం మోపడానికి వాళ్ళు సిద్ధపడి వచ్చారు. అందుకే ప్రభు చాలా జాగ్రత్తగా ఆచితూచి, జాగ్రత్తగా నిదానించి ఏది మాట్లాడాలో ఆయన చాలా అద్భుతంగా ఆ రోజు మాట్లాడారండి. ఆ రోజు ఏమన్నారంటే, సరే, మీరు రాళ్ళతో కొట్టి చంపాలనుకుంటున్నారు కదా, అయితే మీరు ఆ పని చేయొచ్చు, కానీ ఎప్పుడు మీరు ఆ పని చేయొచ్చు అంటే, లేక ఎవరు ఆ పని చేయొచ్చు అంటే, మీలో పాపము లేనివాడు సరే మొట్టమొదట ఆమె మీద రాయి వేయమని అన్నారు. చెప్పి ఇంక మరలా ఆయన వంగి నేల మీద ఏదో రాస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళందరూ కూడా ప్రభు చెప్పినటువంటి మాట విని, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు వారందరూ కూడా ఏం చేశారు? అందరూ ఆలోచించుకొని వెంటనే ఇంకా అందరికీ అర్థమైపోయిన పరిస్థితి ఏంటో, మరి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సందర్భంలో మరి పాపము చేసినటువంటి వారే కాబట్టి, వారిలో పాపం ఉన్న విషయం వారికి తెలుసు కాబట్టి, అందరూ కూడా ఏ ఒక్కరు కూడా రాళ్ళతో ఆమెను కొట్టకుండా రాళ్ళని అక్కడ వదిలిపెట్టేసి అందరూ కూడా వెళ్ళిపోయారు. ఎవ్వరూ అక్కడ లేరు. మీకు చెప్పాలంటే యేసయ్య ఒక్కరే అక్కడ మిగిలారు. ఆ స్త్రీ ఉంది. ఇక ఆయన కూడా ఇంకా ప్రభు ఆ స్త్రీ వైపు చూస్తూ, అమ్మా, మరి వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఎవరు లేరా? అందరూ వెళ్ళిపోయారా? ఎవరు నీకు శిక్ష విధించలేదా? ఎవరు నేను రాళ్ళతో కొట్టలేదా? సరే, అయితే మరి నేను కూడా నీకేది శిక్ష విధించను, లేక నేను నిన్ను రాళ్ళతో కొట్టను. ఒక విధంగా చెప్పాలంటే ఆ రోజున ఆమెను రాళ్ళతో కొట్టడానికి అంటే పాపం లేని వ్యక్తి అర్హుడు ఎవరైతే ఉన్నారంటే అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు. కానీ మరి ఆయన కూడా ఏమన్నారు? నేను నీకు శిక్ష విధించను, కాబట్టి నువ్వు వెళ్ళు. అయితే ఒక షరతు, ఒక కండిషన్ అంటే, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయొద్దు, అని ఆయన చెప్పారు. ఆ చెప్పిన వెంటనే ఆయన ఒక మాట అన్నారు. ఏ మాట అన్నారు? మనం చదువుకున్నాం కదా, ఈ కీ వర్స్ ఇది, నేను లోకమునకు వెలుగై ఉన్నాను చెప్పినటువంటి మాట. మరలా యేసు 12వ వచనంలో మనం చదువుకున్నాం కదా, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆ యొక్క
వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చిన తర్వాత మరి ఆయన వారితోనూ అటు ఆమెతోనూ మాట్లాడిన తర్వాత ఇక ఆయన ఏమై ఉన్నారో మరి ఆయన దాన్ని బయలుపరుస్తున్నారు. గమనించండి, ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి, ఈ మాటలో ఆయన ఏమై ఉన్నారో ఆ విషయాన్ని ప్రభువు తెలియచేశారు. అలాగే ఇక ఆయన వెంబడించే వారు కూడా ఎలా ఉండాలని ప్రభువు కోరుతున్నారో కూడా ఆ వచనంలో ఉన్నాయండి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. మనం కొద్దిసేపు కాన్సన్ట్రేటెడ్గా ఏ డిస్ట్రాక్షన్ లేకుండా మరి ప్రభు ఏమై ఉన్నారో, అలాగే ప్రభువు వెంబడించే వారు ఎలా ఉండాలని ఆయన కోరుతున్నారో ఈ వచనాన్ని మనం కొంచెం లోతుల్లోకి వెళ్ళి ధ్యానించి పరిశీలించి అందులో ఉన్న సంగతులను మరి ఈనాడు మన యొక్క ఆత్మీయ జీవితానికి, అలాగే మరి పరిచర్య చేసేవారైతే మన పరిచర్యకు అన్వయించుకోవాలని ప్రభు పేరిట కోరుతున్నాను. గమనించండి, ఈ రోజున మరి ఈ యొక్క వాక్య భాగాన్ని చదివిన తర్వాత మన మనసులోకి రావలసిన ప్రశ్నలు నేను ఇక్కడ పెట్టాను. ఎవరైనా మైక్ ఆన్ చేసుకుని ఒక క్వశ్చన్ తర్వాత, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అండి, అవి ఇంగ్లీష్లో ఒక టైప్ చేస్తాను కానీ తెలుగులో నేను వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పర్లేదు. కాబట్టి ఎవరైనా చదవాలనుకుంటే చదవగలరా? మొట్టమొదటి ప్రశ్న, ఈ వాక్య భాగాన్ని చదివిన తర్వాత మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్నలు. వాట్ డస్ లైట్ సింబలైజ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్? ఈ యొక్క వాక్య భాగంలో లేక ఈ యొక్క సందర్భంలో ప్రభువు నేను లోకమునకు వెలుగును అన్నారే, ఆ వెలుగు మరి దేనికి సాదృశ్యంగా ఉందో మనందరూ మొట్టమొదటిగా ప్రశ్న వేసుకోవాలి. రెండవ ప్రశ్న మనం వేసుకోవాల్సింది ఏంటి ఈరోజు అంటే, లేక వేసుకొని దేని గురించి సమాధానాలు వెతకడానికి ప్రయత్నించాలంటే, హౌ డస్ దిస్ స్టేట్మెంట్ రివీల్ జీసస్ ఐడెంటిటీ? అంటే ఈ మాట నేను లోకమునకు వెలుగును అని చెప్పారు కదండి. సో కాబట్టి ఇది యేసుక్రీస్తు యొక్క గుర్తింపును ఎలా మనకు తెలియచేస్తుంది, ఎలా ఆయన గుర్తింపు, ఆయన ఐడెంటిటీ అనేది ఎలాగ మరి మనం తెలుసుకోవచ్చు. మూడవదిగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న, వాట్ డస్ ఇట్ మీన్ టు వాక్ ఇన్ ద లైట్? ఇప్పుడు ఆయన అన్నారు కదా, నేను వెంబడించే వారు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని అన్నారు కదా. కాబట్టి ఈ వెలుగులో నడవడం అంటే ఏంటి, దాని అర్థం ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్ టు వాక్ ఇన్ ద లైట్? తర్వాత, హౌ కెన్ వి యాజ్ ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ బి లైట్ ఇన్ ద వరల్డ్? గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ వచనంలో నేను లోకమునకు వెలుగును అన్నారు కదండి. అలాగే మరి మనము మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడేమో యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు, మీరు కూడా లోకమునకు వెలుగై ఉన్నారు అనే మాట యేసు ప్రభువారు అక్కడ చెప్పడం జరిగింది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనంలో 14వ వచనంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని కూడా పాయింట్అవుట్ చేస్తూ, యు ఆర్ ఆల్సో, యు షుడ్ బి ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నారు కదండి. కాబట్టి ఇప్పుడు హౌ కెన్ బి యాజ్ ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ బి లైట్ ఇన్ ద వరల్డ్? ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు వెంబడించే వారిగా లేక శిష్యులుగా ఎలాగ మనం వెలుగుగా ఉండాలో ఈ రోజున మరి మనము అధ్యయనం చేయాలి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ మనం వేసుకోవాల్సింది ఏంటంటే, వాట్ ఆర్ సమ్ సిచ్యువేషన్స్ వేర్ వి మైట్ నీడ్ టు షైన్ అవర్ లైట్ ద మోస్ట్? మనందరూ కూడా మన యొక్క అనుదిన జీవితాల్లో ఏ పరిస్థితుల మధ్యలో ఆ యొక్క వెలుగును ప్రకాశింప చేసేవారిగా ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభువారు ఏమన్నారంటే, మత్తయి సువార్త 5లో ఒక వచనాన్ని మనం కనుక ఇప్పుడు చదువుకున్నట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం కనుక మనం పరిశీలిస్తే, మాథ్యూ 5:16 ప్రభువారు ఇలాగ అంటున్నారు, మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున మీ తండ్రిని మహింపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అన్నారు కదా. మీ వెలుగు ప్రకాశింపనీయుడి, షైన్ అవర్ లైట్. కాబట్టి మనం ఏ పరిస్థితిలో మన వెలుగు ప్రకాశింప చేయాలి, ఇది మనము ప్రాక్టికల్గా మన జీవితంలో ఎలా అర్థం చేసుకోవాలో కూడా ఇది మనం ధ్యానించాలి. అలాగే మనం వేసుకోవాల్సిన మరొక ప్రశ్న, హౌ డస్ దిస్ స్టేట్మెంట్ చేంజ్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ అవర్ సెల్వ్స్ అండ్ అవర్ రోల్ ఇన్ ద వరల్డ్? మరి లోకములకు మీరు వెలుగుగా ఉండాలని ప్రభు చెప్పారు కదండి. కాబట్టి మరి ఈ యొక్క లోకంలో మన పాత్ర ఏంటి, లేక మనం ఎలా జీవించాలి అని ప్రభువారు కోరుతూ ఉన్నారు అనేది కూడా ఈ రోజున మరి మనము ఆలోచించాలి, ధ్యానించాలి. చివరిగా, వాట్ ఆర్ సమ్ ప్రాక్టికల్ వేస్ టు అప్లై దిస్ కాన్సెప్ట్ టు యువర్ డైలీ లైఫ్? మరి లోకమునకు
ప్రభు వెలుగై ఉన్నారని ఆయన చెప్పారు. తర్వాత మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారు, కాబట్టి మీరు వెలుగులోనే నడవాలి, చీకట్లో నడవకూడదు ప్రభు అన్నారు కదా. కాబట్టి ఇప్పుడు ఇది మన యొక్క అనుదిన జీవితంలో ప్రాక్టికల్గా, మన దైనందిన జీవితంలో, మన డే టు డే లైఫ్లో, మన డైలీ లైఫ్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే, లేక ఏ రీతిగా మనం ప్రవర్తిస్తే, లేక ఏ రీతిగా మనం జీవిస్తే మనం ఈ లోకంలో వెలుగుగా జీవించగలము అనేవి, ఇవి అన్ని కూడా ఇవి చాలా ప్రాముఖ్యమైన ప్రశ్నలండి. కాబట్టి ఈ వాక్య భాగాన్ని మనం ఈరోజు ధ్యానం చేస్తుండగా యోహాను సువార్త 8:12లో ఈ 2వ ఐ యామ్ సేయింగ్లో నేను లోకములకు వెలుగై ఉన్నాను అని ప్రభు చెప్పినప్పుడు, ఇది ధ్యానిస్తుండగా ఈ ప్రశ్నలు మనం వేసుకుంటే తప్పకుండా ఎంతో దీవెనకరంగా ఇవన్నీ కూడా వీటికి ప్రశ్నలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీటికి సమాధానాలు పొందుకుంటాం. వాక్య భాగాన్ని సరైన రీతిలో అర్థం చేసుకుంటాం. అంత మాత్రం కాదు, అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఏ రీతిగా ఇప్పుడు నెక్స్ట్ అవి ఆ వాక్యం మన జీవితానికి అన్వయించుకొని మన యొక్క అనుదిన జీవితంలో ఈ లోకంలో వెలుగుగా జీవించగలము, ప్రభు కొరకు ప్రకాశించగలమో ఈ రోజున ఆ విషయాలు ధ్యానం చేద్దాం. గమనించండి, మొట్టమొదటి విషయం, దేర్ ఈస్ డార్క్నెస్ ఇన్ ద వరల్డ్. చూస్తున్నారు కదండి స్లైడ్ హెడింగ్, నేను ఇచ్చిన మొదటి హెడింగ్ దేర్ ఈస్ డార్క్నెస్ ఇన్ ద వరల్డ్. వాస్తవమే ఈ లోకంలో ఏముందండి? చీకటి ఉంది. ఆ చీకటి దేనికి గుర్తుగా ఉంది? బాధకు, పాపమునకు, మరి మరణమునకు, లేకపోతే అయోమయమైనటువంటి పరిస్థితికి, సందేహాలకు, అనుమానాలకు, అన్ని విధాల శోధనలకు, ఇంకా అన్నీ కూడా చీకటి అంటే మరి ఇన్ని అర్థాలు అక్కడ ఉన్నాయి. నేను అక్కడ దీనికి సంబంధించిన వాక్యాలు కూడా కొన్ని క్రాస్ రెఫరెన్సెస్ నేను అక్కడ రాశాను. యెషయా 9, యోబు 5, 12, 10, 17 అవన్నీ కూడా మీరు తర్వాత ఇప్పుడు మనకు అంత టైం ఉండదు కాబట్టి ఇవన్నీ చదవడానికి మెయిన్ విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నాను. ఈ మిగతా ఈ క్రాస్ రెఫరెన్సెస్ ఏవైతే ఇక్కడ నేను స్లైడ్ మీద మెన్షన్ చేస్తున్నాను అవి దయచేసి మీరు తర్వాత చదవండి. చదివి ఆ చీకటిని గురించి ఏ రీతిగా ప్రస్తావించబడిందో ఆ వాక్యాల్లో ఉంటది, ఆ వచనాల్లో ఉన్నాయి. చీకటి అది దేనికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి చీకటి అనేది సాధారణంగా మన కొత్త నిబంధనలో కూడా యోహాను 3లోను, రోమా 13, ఎఫెసీ 5లో కూడా మనం చూస్తే అది పాపం మనకి ఏ రీతిగా సాదృశ్యంగా ఉంది, లేక మానవుని యొక్క నైతిక స్థితి ఏ రీతిగా దిగజారుతూ ఉందో, మారల్ డిప్రావిటీ, మనిషి యొక్క నైతిక స్థితి ఏ రీతిగా దిగజారుతూ ఉందో, లేక నైతిక విలువలు ఏ రీతిగా ఈ రోజుల్లో దిగజారిపోతూ ఉన్నాయో దానికి కూడా ఆ యొక్క చీకటి గుర్తుగా ఉంది. అది మనం మొదట గ్రహించాలి. తర్వాత ద రియాలిటీ ఆఫ్ డార్క్నెస్, ఈ యొక్క చీకటి అనేది వాస్తవమే. చీకటి అనేది వాస్తవమే అంటే ఈ చీకటి అనేది అక్షరాల చీకటి కాదు. నేను చెప్పాను అది అనేక విధాలుగా అది దానికి అనేక వాటికి సాదృశ్యంగా ఉంది పాపానికి. మరి ఇక్కడ ఇంకా స్పెసిఫిక్గా మనం కనుక ఈవెన్ న్యూస్లో కూడా చూస్తుంటాం, టెర్రరిజం గురించి వింటూ ఉంటాం, ఉగ్రవాదుల గురించి, యుద్ధం గురించి వింటూ ఉంటాం, ఒకరు మరొకరిని అణిచివేయడం గురించి వింటూ ఉంటాం, ఓకేనండి, సెక్షువల్ అబ్యూస్ గురించి, దురాశ గురించి, ఇంకా మొదలగునవి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీడియాలో ఏ రీతిగా చెడ్డ మాటలు మాట్లాడము ఉంటుందో అవన్నీ కూడా అండి. ఓకే, ఒకరి జీవితంలో మరి వ్యభిచారము, ఇతరత్ర భౌతికమైనటువంటి ఫిజికల్ అండ్ వర్బల్ అబ్యూస్, ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? పాపానికి, చీకటికి సంబంధించినవి. ఇవన్నీ కూడా లోకంలో చూస్తున్నాం. దే ఆర్ సో రియల్ కదండి. మీ కళ్ళ ముందే మీ చుట్టూనే ఎన్నో రకాల చీకటి కార్యాలు జరుగుతున్నాయి. అందుకే మరి పౌలు గారు కూడా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే ఈ చీకటి ఎంత వాస్తవమో మనం గ్రహించవచ్చండి. మన జీవితంలో అంటే మన చుట్టూనే ఎఫెసీ పత్రిక 4:17 నుంచి ఒకసారి కనుక మనం చూస్తే, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై, దాన్ని అండర్లైన్ చేసుకోండి,
ఇదేంటండి? అంధకారమైన మనస్సు. ఇప్పుడు మనం అంధకారం గురించి మాట్లాడుకుంటున్నాం. చీకటి గురించి. చీకటి ఎంత వాస్తవమో, మరి అది పాపానికి ఎంత గుర్తుగా ఉందో, ఇక్కడ మరికొన్ని విషయాలు పౌలు గారు చెప్తున్నారు. చూడండి, నోట్ చేయండి. వీలైతే మీ బైబిల్స్‌లో వాటిని అండర్‌లైన్ చేయండి. ఏంటి ఈ యొక్క అంధకారమైన మనస్సు? అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము, అంటే హృదయ కాఠిన్యం ఉంది. హృదయ కాఠిన్యం వల్ల తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై, అంటే ఎవరైతే చీకటిలో జీవిస్తూ ఉన్నారో వారు హృదయ కాఠిన్యాన్ని కలిగి ఉన్నారు. అలాగే మరి అజ్ఞానము చేత వారి హృదయము మనస్సు నిండి ఉన్నది. అలాగే వారు దేవుడు అనుగ్రహించే జీవంలో నుండి వారు వేరు పరచబడిన వారుగా ఉన్నారు. తమ మనస్సునకు ఏది కలిగి ఉందండి? తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఇంకా మనం చూస్తే 19వ వచనంలో వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతకును అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వానికి అప్పగించుకొనిరి. చూసారండి అక్కడ? ఇవన్నీ కూడా ఈ శరీర కార్యాలు, పాపమునకు సంబంధించినటువంటి కార్యాలు ఇవన్నీ కూడా చీకటికి సంబంధించినవి. ఇవన్నీ కూడా అందుకే పౌలు గారు కూడా గలతీ పత్రిక 5లో కూడా శరీర కార్యములు స్పష్టమైనవి అవేవనగా అని ఒక పెద్ద లిస్ట్ అక్కడ కూడా ఆయన చెప్తారు. మరి ఇవన్నీ ఏంటి? ఇవన్నీ కూడా ఈ యొక్క చీకటికి సంబంధించినటువంటి కార్యాలు అని మరి మనం గ్రహించాలి. తర్వాత మరి ఇవన్నీ కూడా ఆఫ్ ద వరల్డ్, అంటే లోకమునకు సంబంధించినవి, లోకానుసారమైనటువంటి విషయాలు. వీటి గురించి మనకి ప్రవక్తలు చెప్పిన విషయాలు యెషయా 49లో ఉన్నాయి, 60లో ఉన్నాయి. ఇక్కడ రెఫరెన్సెస్ ఇచ్చాను కదా, అవి మీరు తర్వాత మీ ఫ్రీ టైంలో చదవండి. అలాగే వీటి గురించి ఇంకా అపోస్తుల కార్యాలు 26లో కూడా అవి ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క చీకటి క్రియలు లేక లోక సంబంధమైనటువంటి కార్యములు ఇవి ఎంతో వాస్తవము. అయితే ఇప్పుడు ప్రభు ఏమని కోరుచున్నారంటే, మనము ప్రభు మొట్టమొదటిగా ఆయన లోకానికి వెలుగై ఉన్నారు. అంటే దాని అర్థం ఆయనలో ఇటువంటి ఏ పాపము లేక పాపములకు సంబంధించినవి ఏవి కూడా మరి ప్రభువులో లేవు. ఆయన పరిశుద్ధుడు. అలాగే ఆయన ఏ రీతిగా అయితే వెలుగై ఉన్నారో లేక ఆయన ఏ రీతిగా పరిశుద్ధుడై ఉన్నారో, ఇప్పుడు ఆయన వెంబడించే వారు కూడా ఎలా ఉండాలని కోరుతున్నాడండి దేవుడు? మనం కూడా వెలుగు సంబంధులుగానే ఉండాలని కోరుతున్నాడు. అందుకే బైబిల్లో ఏముందండి? ఆయన పరిశుద్ధుడై ఉన్నలాగున మీరును పరిశుద్ధులై ఉండుడి. అంటే మరి మనం కూడా వెలుగు సంబంధులుగా జీవించాలి. ఇక చీకటి సంబంధులుగా మనం జీవించకూడదు. ఎక్కడ కూడా మరి మనలో చీకటి అనే దానికి అవకాశం ఇవ్వకూడదు. మరి ముఖ్యంగా ఆయన వెంబడించేవారుగా లేక ఆయన శిష్యులుగా మనం ఏ రీతిగా ఉండాలి? ఆ విషయానికి వస్తే, ఆయన శిష్యులుగా మరి మనం ఉండాలి అంటే ఆ పదము శిష్యుడు, ద వర్డ్ డిసైపుల్ మీన్స్ ఎ ఫాలోవర్, లెర్నర్, నేర్చుకునే వ్యక్తి లేక ఆయన్ని అనుసరించే వ్యక్తి. కాబట్టి ఓన్లీ దోస్ హూ ఫాలో హిమ్ విల్ హ్యావ్ ద లైట్ ఆఫ్ లైఫ్. ఆయన్ని వెంబడించు వారు మాత్రమే ఆయనలో ఉన్నటువంటి ఆ జీవాన్ని మనం కలిగి ఉంటాం. కాబట్టి ఆయన వెంబడించేవారు మరి ఆయన ఏమన్నారు? వారు ఇక చీకటిలో నడువక వెలుగులోనే వారు నడుచుకోవాలి. వెలుగులో వారు నడుచుకోవాలి. ఇప్పుడు మరి ఆయన్ని వెంబడించేవారు అన్నప్పుడు విశ్వాసంతో ప్రారంభించి బాప్తిసం తీసుకొని ఆయన్ని తమ సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుని యొక్క వాక్యానికి విధేయత మనం చూపించిన వారుగా, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించినప్పుడే మనం ఆయనకి శిష్యులుగా మారుతాం. యోహాను సువార్త 8:31 ప్రకారం అప్పుడు మాత్రమే మనం నిజమైనటువంటి శిష్యులుగా ఉంటాం. కాబట్టి నిజంగా మనం ఆయన మాటను అంగీకరించినప్పుడే, ఎందుకంటే ఇక్కడ చెప్పినట్టుగా మరి ఆయన్ని వెంబడించేవారు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. సో ఇప్పుడు ఏంటి ఆ జీవపు వెలుగు అని ఆలోచిస్తే, ఆ ఒక్క మాట జీవపు వెలుగు, దేవునిలో ఆ వెలుగు ఉంది. యోహాను సువార్త మనం 1వ అధ్యాయానికి చూస్తే, యోహాను సువార్త 1లో మళ్ళీ ఆ వెలుగు గురించి ఇక్కడ ఉందండి. ఆయనలో జీవం ఉండెను. యోహాను సువార్త 1:4 చదువుతున్నాను. ఆయనలో
జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. కాబట్టి ఆ వెలుగు ఎవరు కాదు, క్రీస్తు. ఆ క్రీస్తులోనే జీవం ఉన్నది. ఇప్పుడు ఆయనను అంగీకరించినటువంటి మనకు దేవుడు ఆ యొక్క జీవాన్ని ఇస్తూ ఉన్నాడు, ఆ వెలుగును ఇస్తూ ఉన్నాడు. లైట్ అండ్ లైఫ్, వండర్ఫుల్ కదండి. రెండు కూడా క్రీస్తులో ఉన్నాయి, వెలుగు మరియు జీవము. ఇప్పుడు ఆ వెలుగు, ఆ జీవము క్రీస్తును అంగీకరించిన మనకు, లేక క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి మనం విశ్వాసులైనా కావచ్చు, లేక దేవుని సేవ చేసేటటువంటి వారమైనా కావచ్చు. దేవుడు మనకు ఆ వెలుగు, ఆ యొక్క జీవం, రెండు, లైఫ్ అండ్ లైట్ దేవుడు మనకి ఇచ్చారు. ఇప్పుడు మనం కూడా ఆ యొక్క జీవాన్ని పొందుకొని ఆ వెలుగులోనే మనం కూడా వెంబడించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఎలాగ మనము ఆయన వెలుగులో జీవించగలము అంటే, యాజ్ వి అబైడ్ ఇన్ హిస్ వర్డ్స్. ఇక్కడ చూస్తున్నారుగా, నేను ఇక్కడ మెన్షన్ చేసినటువంటి రెండవ పాయింట్. ఫస్ట్ది ఓన్లీ బై అబైడింగ్ ఇన్ హిస్ వర్డ్. ఆయన యొక్క మాట యందు లేక ఆయన వాక్కు యందు మనము నిలిచి ఉండాల్సిన వారుగా ఉన్నాం. నిలిచి ఉండాలి. యూనిట్ బి అబైడింగ్ ఇన్ హిస్ వర్డ్. నా యందు నిలిచి ఉండాలని ప్రభు చెప్పారు కదా. యోహాను సువార్త 15లో కూడా ఆ మాట ఉపయోగించడం జరిగింది. అబైడింగ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తు యందు నిలిచి ఉండుట. కాబట్టి దేవుని యొక్క దృష్టిలో ఏది మరి అంగీకరించబడి ఉందో, ఏది అంగీకరించబడలేదో, ఇప్పుడు మనం ఆయనలో జీవించాలి అంటే మరి ఆయన కోరుకున్నట్టుగా మరి మనము జీవించాలి. అందుకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మరి మనము 8 నుంచి కొన్ని వచనాలు చూస్తే, ఇప్పుడు మనం ఏ రీతిగా వెలుగు సంబంధులుగా జీవించాలో అక్కడ రాయబడింది. యోహాను సువార్త 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8 నుండి నేను చదువుతున్నాను. మీరు పూర్వమందు చీకటి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభు నందు వెలుగై ఉన్నారు. ఇక్కడ కూడా పౌలు గారు యేసు ప్రభు వారు చెప్పిన మాటలే చెప్తున్నారు. మీరు ఇప్పుడు వెలుగు అయి ఉన్నారు, ఒకప్పుడు మీరు చీకట్లో ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వేలే నడుచుకొనుడి. చూసారండి, ఇప్పుడు మనం లోకానికి వెలుగై ఉన్నామని ప్రభు మన గురించి చెప్పినప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనము ఏదో మేము లోకానికి వెలుగై ఉన్నాము అని మనం ఏదో బయటికి చెప్పడం కాదు, అది మన జీవితముల ద్వారా చూపించాలి. ఎలాగా? మన వెలుగు సంబంధులుగా నడుచుకొనుట ద్వారా. అలాగే మరి అది ఎలాగ సాధ్యము? ఇంకా ఫర్దర్గా మనం చదివితే అదే టెక్స్ట్ లో ముందుకు వెళ్ళి చూస్తే 11 వచనం, ఎఫెసీ 5:11లో ఉంటుంది. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. కాబట్టి ఇప్పుడు నీవు నేను వెలుగు సంబంధులుగా ఉండాలి అంటే ఇది ఉండాలి, ఇది పాజిటివ్ థింగ్. దాని పక్కనే చూసారా నెగిటివ్ థింగ్ కూడా ఉంది. ఎలా ఉండకూడదు అంట? నిష్ఫలమైన అంటే ఫలము లేని అంధకార క్రియలు అంటే చీకటి క్రియలు అంటే పాపానికి సంబంధించినటువంటి క్రియలు, శరీరానికి సంబంధించినటువంటి క్రియలు, ఈ లోకానికి సంబంధించినటువంటి క్రియలు, ఇవన్నీ కూడా ప్రభువు మనలో ఇవన్నీ కూడా ఉండకూడదని ప్రభు వారు కోరుతూ ఉన్నారు. వీటిని మనం విసర్జించాలి, వీటిని ఖండించాలి అని ప్రభు కోరుతూ ఉన్నారు. కాబట్టి ఎందుకంటే మరి ప్రభువు ఆయన వెలుగులో ఉన్న దేవుడు కాబట్టి, లేక ఆయన వెలుగుగా ఉన్న దేవుడు కాబట్టి, ఆయన వెంబడించే మరి మనము కూడా వెలుగు సంబంధులుగా ఉండాలని, అనగా వెలుగుకు దేవునికి సంబంధించిన కార్యాలు మనము చేయాలని దేవుడు కోరుతూ ఉన్నారు. మరి అదే మాటలు కూడా మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 14 నుంచి 16 వచనాలు ప్రభువారు కూడా చెప్పిన మాటల్లో అదే కనిపిస్తుంది. ప్రభువారు ఎప్పుడైతే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పారో, దాని తర్వాత ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, మీరు లోకానికి వెలుగై ఉన్నారని చెప్పిన తర్వాత, కొండ మీద నుండి పట్టణము
మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చూడండి, ఇట్స్ అ కమాండ్ దేర్. అక్కడ అది ఒక ఆజ్ఞ. అది ఎలాగంటే ఇది మనకి ఏదో కుదిరితే చేద్దాం లేకుంటే లేదన్నట్టుగా కాదండి. ప్రభు ఒక ఆజ్ఞగా సంఘానికి, విశ్వాసులమైన మనకు, లేక దేవుని సేవ చేసేవారమైన మనకు కూడా దేవుడు ఇస్తున్నటువంటి మాట, మీరు మీ యొక్క వెలుగును ప్రకాశింపనివ్వాలి. లెట్ యువర్ లైట్ షైన్ అని ప్రభు చెప్తున్నారు. కాబట్టి దీన్ని మరి మనం జాగ్రత్తగా ఈ రోజున ఆలోచించి మనం ప్రభువుకి ఏ రీతిగా వెలుగు సంబంధులుగా మనం జీవిస్తున్నామా లేదా అనేది చాలా ప్రత్యేకంగా ఈ రోజున మరి మనము ఆలోచించాలి. ఇక్కడ వెలుగు రెండు మాటలు మనం చూసాం కదా ఇంతకుముందు, వెలుగు సంబంధులు అలాగే చీకటి సంబంధులు. కాబట్టి ఒకప్పుడు ఇక్కడ ఎఫెసీ 5లో మనం చూసినట్టుగా ఒకప్పుడు మనం కూడా చీకటిలో ఉన్నాం. అంటే ఒకప్పుడు మరి మనం కూడా మరి పాపమును జరిగించినటువంటి వారమే. ఒకప్పుడు మరి మనం కూడా దేవునికి దూరస్తులుగా ఉన్నటువంటి వారమే. ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో పౌలు గారు చెప్తారు, ఒకప్పుడు మరి మనం కూడా ఏ రీతిగా దేవుని ఎరుగక చీకటిలో పాపములో పాప కార్యాలు జరిగిస్తూ జీవిస్తూ వచ్చామో అది ఒకప్పటి మన జీవితం. అయితే హౌ ఈస్ అవర్ లైఫ్ నౌ? ఇప్పుడు మన జీవితం ఏ రీతిగా ఉంది? యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన తర్వాత ఆయన్ని వెంబడిస్తున్న మనము, ఆయనకు కుమారులు కుమార్తెలను చెప్పుకుంటున్న మనము, లేక ఆయనకు సేవ చేసే వారము అని చెప్పుకున్నట్టు మరి మనము ఏ రీతిగా మన జీవితం ఉన్నది, ఏ రీతిగా మనం ఉన్నామో అది మరి మనం ప్రశ్నించుకోవాల్సి ఉంది. వెలుగు సంబంధులా లేక చీకటి సంబంధులా? సో మనం రెండు చూసినప్పుడు చీకటి సంబంధులు జరిగించే కార్యాలు ఏంటి, వెలుగు సంబంధులు జరిగించే కార్యాలు ఏంటో మనకు బైబిల్లో చాలా స్పష్టంగా ఉన్నాయి. గలతీ పత్రిక 5వ అధ్యాయాన్ని మనం ఒకసారి చూసినప్పుడు, మీ దగ్గర బైబిల్స్ ఒకసారి చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు గారు అక్కడ 2 విషయాలు అక్కడ తెలియజేస్తున్నారు. మరి ఆత్మానుసారంగా నడిచేవారు, శరీరానుసారంగా నడిచేవారు. అదే ఆ శరీరానుసారంగా నడిచేవారిలో ఆ శరీర కార్యాలు ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే మనం అక్కడ వెలుగు చీకటి అనే పదాలు ఉపయోగించాల్సి వస్తే, అక్కడ ఆత్మానుసారంగా నడిచేవారండి వెలుగు సంబంధులు, శరీరానుసారంగా నడిచేవారు చీకటి సంబంధులు. కాబట్టి మనము చాలా ఈజీగా మనము అక్కడ పోల్చుకోవచ్చు. నేను వెలుగు సంబంధినా లేక నేను చీకటి సంబంధినా? ఒకవేళ నేను ఆత్మానుసారంగా నడుస్తూ ఉన్నట్లయితేనే నేను వెలుగు సంబంధిని. ఒకవేళ ఇంకా అక్కడ ప్రస్తావించబడిన ఆ శరీర కార్యాలు ఉన్నాయి కదండి, గలతీ పత్రిక 5:19, 20, 21లో ఉన్నటువంటి ఆ శరీర కార్యాలు ఒకవేళ ఇంకా మనలో ఉంటే, లేక ఇంకా వాటిని మనం జరిగించేవారుగా ఉన్నట్లయితే మనము వెలుగు సంబంధులు కాదు. మనం ఇంకా వెలుగు సంబంధులను పైకి చెప్పుకుంటున్నాం, కానీ వాస్తవంగా మనం దేవుని దృష్టిలో చూస్తే వెలుగు సంబంధులు కాదు, ఇంకా చీకటి సంబంధులే. కాబట్టి ఈ రోజున మొట్టమొదటిగా ఈ మాటలు ధ్యానిస్తున్న మనము ఒక విషయాన్ని గ్రహించాలి. దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయనలో ఏమాత్రము చీకటి, పాపము, అంధకారము ఏది కూడా లేదు. కాబట్టి ఆయన ఏ రీతిగా వెలుగై ఉన్నారో ఇప్పుడు ప్రభువు మనల్ని కూడా అలాగే వెలుగు సంబంధులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు అని మొట్టమొదటిగా మరి మనం గ్రహించాలి. యాజ్ ఎ బిలీవర్స్ అండ్ సర్వెంట్స్ ఆఫ్ ద లార్డ్, we are all called to be in the light. వెలుగులో ఉండాలని, వెలుగులో నడుచుకోవాలని, వెలుగు సంబంధులుగా జీవించాలని ప్రభు కోరుతూ ఉన్నారు. అది మొట్టమొదటి విషయం. రెండవదిగా మనం ఈరోజు ఆలోచించవలసింది ఏంటంటే, మరి నేను అక్కడ మొదట్లో ఆ ప్రశ్న వేశాను కదండి, అవి మనం మర్చిపోకూడదు. కాబట్టి ఈ వెలుగు అన్నప్పుడు ఇక్కడ అంటే ఏది దేనికి సాదృశ్యంగా ఉంది అని కనుక మనం ఆలోచిస్తే, ఆ వెలుగు మరి దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క మంచితనం,
దేవుని యొక్క మంచి లక్షణాలు, దేవుడు కలిగి ఉన్న ఆ యొక్క మంచి గుణగణాలకి సాదృశ్యంగా ఉంది. తర్వాత ఇది యేసుక్రీస్తు యొక్క గుర్తింపు. ఇట్ రివీల్స్ హిస్ ఐడెంటిటీ. ఆయన యొక్క గుర్తింపును అది తెలియచేస్తుంది. ఇప్పుడు ప్రభు అన్నప్పుడు నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని ఆయన చెప్పినప్పుడు దాని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ రివీలింగ్ హిస్ ఐడెంటిటీ. ఆయన గుర్తింపునది మనకు తెలియచేస్తుందని మనం తెలుసుకోవాలి. అక్కడ నేను అడిగినటువంటి క్వశ్చన్స్ అని అడిగాను కదండి. తర్వాత ఇప్పుడు మరి మనము చీకట్లో వెలుగులో నడవాలి. వాట్ డస్ ఇట్ మీన్ టు వాక్ ఇన్ ద లైట్? వాట్ డస్ ఇట్ మీన్ టు వాక్ ఇన్ ద లైట్? ఇప్పుడు మనం వెలుగులో నడుచుకోవాలి అంటే దాని అర్థం ఏంటి? దీనికి సమాధానము నేను చెప్పాను. ఎలాగంటే మనం ఎఫెసీ పత్రిక 5లో చదువుకున్నట్టుగా 5:10లో ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధమే నడుచుకోండి. కాబట్టి ఇప్పుడు మనం వాట్ డస్ ఇట్ మీన్ టు వాక్ ఇన్ ద లైట్? చీకటిలో అంటే వెలుగులో నడవడం అంటే అర్థం ఏంటంటే ప్రభువుకేది ప్రీతికరమో అది మరి మనము జరిగించినప్పుడు మాత్రమే, ప్రభువుకేది ప్రీతికరమో అది జరిగించినప్పుడు మనము వెలుగులో నడుస్తున్నామని మనం తెలుసుకోవాలి. ప్రభువుకి ఏది ప్రీతికరము, కాబట్టి ప్రభువుకి ఏది ప్రీతికరమో అది మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా ఆలోచిస్తే ప్రభువుకి ఏది ప్రీతికరము మీకు ఒక వచనం ఇప్పుడు నేను చూపిస్తాను. ప్రభువుకి ఏది ప్రీతికరమో చెప్తాను. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడు చూడు, వాక్యం ఎలాగంటే ఒకదానికొకటి కనెక్టెడ్గా ఉంటుందండి. ఒకటి తెలుసుకోవాలంటే మరొక చోట ప్రభు దానికి ఒక కనెక్షన్ ఉంటుంది. అది మనం తెలుసుకోవాలి. అది మన బైబిల్ స్టడీ ఉద్దేశం కూడా అదే. 4వ ఫిలిప్పీ 4:8. మరి ప్రభుకి ఏది ప్రీతికరం అంటే, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. వాటి మీద ధ్యానం ఉంచుకోండి. కాబట్టి ప్రభు దృష్టిలో మరి ఏవి మనం ప్రీతికరంగా జీవించాలి అంటే, ఏవి ప్రభుకి ప్రీతికరంగా చేస్తాయి అంటే ఈ విషయాలండి. అంటే మనం ఎప్పుడైతే ప్రభు దృష్టిలో పవిత్రమైనవి, న్యాయమైనవి, ఆయన అంగీకరించే కార్యాలు మనం చేస్తామో అప్పుడు మాత్రమే మనము వెలుగులు ప్రభుకి ప్రీతికరమైనవి చేస్తున్నట్టు అర్థం. ఎప్పుడైతే మనం ప్రభుకి ప్రీతికరమైనవి చేస్తున్నామో అప్పుడు మాత్రమే నీవు నేను వెలుగులో నడుస్తున్నట్టు అర్థం. ఓన్లీ దెన్ యు ఆర్ వాకింగ్ ఇన్ ద లైట్. అదర్వైజ్ నో, వీఆర్ నాట్ వాకింగ్ ఇన్ ద లైట్, వీఆర్ వాకింగ్ ఇన్ డార్క్నెస్. మనం అప్పుడు వెలుగులో నడుస్తున్నట్టు కాదు. ఒకవేళ జరిగించకపోతే అప్పుడు మన దానికి వ్యతిరేకం ఏంటండి? దానికి వ్యతిరేక పదం ఆపోజిట్ వర్డ్ డార్క్నెస్. కాబట్టి లైట్కి ఆపోజిట్ వర్డ్ డార్క్నెస్. కాబట్టి మనం చీకట్లో నడుస్తున్నట్టు అర్థం. కాబట్టి ఇప్పుడు యాజ్ ఫాలోవర్స్ ఆఫ్ జీసస్, హౌ కెన్ వి బి ద లైట్? హౌ కెన్ వి బి ద లైట్? ఇప్పుడు మనము ఏ రీతిగా వెలుగుగా ఉండగలం? ఏ రీతిగా మనం ప్రభువుకి వెలుగుగా ఉండగలమని కనుక ఆలోచిస్తే, ఆయన చెప్పినట్లు మనము నడుచుకోవడం, ఆయన కోరుకుంటున్నట్టుగా మనము చేయడం, ఆయన ఆశించినది మరి మనము చేయడం. కాబట్టి మన యొక్క గోల్ ఏంటి అంటే, ప్రభువు మరి ఏం చేశారు, ప్రభువు ఎలా జీవించారు, ప్రభు మనల్ని ఎలా జీవించమని కోరుతున్నారు. కాబట్టి అది కనుక మనం ఆ ప్రకారంగా చేసినట్లయితే తప్పకుండా మరి మనము ఆయన వెంబడించే వారిగా చీకటిలో కాకుండా వెలుగులో మనం నడుచుకోగలం. తర్వాత ఏ ఏ పరిస్థితుల్లో మన యొక్క వెలుగు ప్రకాశింప చేయగలం? ప్రభు అన్నారు కదా మత్తయి సువార్త 5లో, మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తే సాధారణంగా మనకు వెలుగు లేక వెలుతురు లైట్ ఎప్పుడు అవసరం అండి? చెప్పండి. మనకు లైట్ ఎప్పుడు అవసరము? చీకట్లో మనం ఉన్నప్పుడు కదండి. రాత్రిపూట చీకట్లో ఉన్నప్పుడు వి నీడ్ లైట్ కదండి. లేదనుకోండి, అది మన ఇల్లే కావచ్చు, మనకు మొత్తం ఎక్కడ ఏది ఉందో కూడా మనకు తెలియదు, మనకు తెలుసు. కానీ కరెంట్ పోయిందనుకోండి ఒక్కసారిగా, ఓకే, మనం చాలా ఇబ్బంది పడిపోతుంది కదండి. ఎక్కడ ఏది ఉందో కూడా మరి మనకు తెలియదు కదండి. మనం కింద
పడిపోయే అవకాశం కూడా ఉంది. సో ఆ చీకటిలోనే మనము ఆ వెలుగు మనకి ప్రకాశించాలి. ఆ చీకటిలో ఉన్నప్పుడు మనకి చిన్న లైట్ చాలు. చిన్న మన సెల్ ఫోన్లో చిన్న టార్చ్ లైట్ ఉంటుంది కదా, మనకి ఒక పెద్ద హాలోజన్ లైట్, ఎల్ఈడి లైట్ కూడా మనకు అవసరం లేదు. ఆ చీకటిలోనే ఆ చిన్న వెలుతురు కూడా ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. గొప్ప చేంజ్ మనకు కదండి. అది ఎక్కడ చాలా క్లియర్గా క్లారిటీ మనకు ఉంటుంది. కాబట్టి మన వెలుగు ఎక్కడ ప్రకాశింప చేయాలి అంటే చీకటిలోనే. అంటే దాని అర్థం మనం ఈ లోకంలో ఉండగా, ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ఇంకా మన చుట్టూ పాపము ఆవరించి ఉన్నది. కాబట్టి మన చుట్టూ ఉన్నవారు, లేకపోతే మీరు ఎక్కడైతే చదువుకుంటున్నారో, ఎక్కడైతే మీరు జాబ్ చేస్తున్నారో, ఎక్కడైతే మీరు వ్యాపారం చేసుకుంటూ ఉన్నారో, మన చుట్టూ మరి దేవుని ఎరగని వాళ్ళే ఉన్నారు కదండి. మరి వాళ్ళు పాపాన్ని జరిగించేవారే, మరి వాళ్ళు లోక సంబంధులే. అయితే ఇప్పుడు మనము ఆ దేవుని ఎవరి ఎదుట ప్రకాశింప చేయాలి అని కనుక చూస్తే ఒక మాట మీకు చూపిస్తానండి. చాలా ప్రాముఖ్యమైన మాట. మీరు దీన్ని నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని కంఠస్థం చేయగలిగినటువంటి వారు దీన్ని కంఠస్థం కూడా చేయడానికి ప్రయత్నించండి. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనమండి. 1 పేతురు 2:12. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహింపరచుట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గల వారే ఉండవాలని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. అవునండి. ఏ అన్యజనులైతే మనల్ని కొన్ని విషయాల్లో వారు అపార్థం చేసుకొని నిందిస్తూ ఉంటారో, లేక మన మీద నేరం మోపాలను చూస్తూ ఉంటారు, అంటే మన ప్రవర్తన విషయంలో. కాబట్టి అక్కడే, అంటే ఎక్కడ, అన్యజనుల మధ్యలోనే, ఈ లోకస్తుల మధ్యలోనే, ఒకవేళ ఇంకా మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ, ఇంకా మీ ఇంటి వారు కానీ ఇంకా ఇంకా రక్షణలోకి రాకపోతే ఓకే, ఎలా ఉండాలి? అందుకే మనకి 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో ఒకవేళ అవిశ్వాసంతో ఉన్నటువంటి భర్త ఉంటే విశ్వాసి అయిన భార్య ఏం చేయాలి? లేక విశ్వాసి అయినటువంటి భర్త ఉన్నాడు, భార్య ఇంకా మారలేదు, ఆవిడ ఇంకా విశ్వాసురాలుగా ఉంది. మరి ఆమెతో జీవిస్తున్నప్పుడు లేక ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ భర్త ఎలా ఉండాలి, ఆ భార్య ఎలా ఉండాలి? ఒకవేళ ఆ భర్త లేక భార్య ఇంకా పూర్తిగా ప్రభులోకి రాకపోతే, రక్షణ ఇంకా పొందకపోతే, లేక క్రైస్తవులు అని చెప్పుకుంటూ నామకార్థంగా జీవిస్తూ ఉంటే, విశ్వాసురాలైనటువంటి భార్య ఏం చేయాలి? అక్కడే తన యొక్క వెలుగును ప్రకాశింప చేయాలి అని మనకు 1 కొరింథీ పత్రిక 7లో ఉందండి. కాబట్టి ఒకవేళ ఇంకా మీ భర్త మారకపోతే, ఇంకా ఆయన పూర్తిగా రక్షణ పొందకపోతే, మరి మనం ఏం చేయాలంటే, ఒక విధంగా మీకు ఇబ్బందిగానే ఉంటుంది. అయితే ఆ పరిస్థితుల్లో ప్రభు ఏం చెప్పారు? అక్కడే మీ వెలుగు ప్రకాశింప చేయాలి. కాబట్టి మీ మంచి ప్రవర్తన ద్వారా, లేక మీ యొక్క ప్రార్థనా జీవితం ద్వారా, మీరు చూపించే మంచి మాదిరి ద్వారా మీరు అక్కడ వెలుగు ప్రకాశింప చేస్తున్నారని అర్థం. అప్పుడు ఏదో ఒక రోజు దేవుడు మీ భర్తని, లేకపోతే భార్య ఇంకా మారకపోతే మీ భార్యని, లేకపోతే మీ పిల్లలు ఇంకా మారకపోతే మీ పిల్లలు, వారు మీ వెలుగు క్రియలు చూసి మీరు ప్రకాశింప చేసే ఆ వెలుగు, ఆ మంచి ప్రవర్తన, మీ యొక్క మాదిరికరమైనటువంటి జీవితం, మీ యొక్క క్యారెక్టర్, మీ యొక్క గుణము, లేక మీ మంచి మనస్సు, యేసుక్రీస్తు వలె జీవించాలని మీరు ప్రయత్నిస్తున్నారు కదా, మీరు చూపించే ఆ మంచి మాదిరి, మీరు చూపించేటువంటి ఆ యొక్క ఓర్పు లేక సహనము, లేక క్రీస్తుని పోయినటువంటి ఆ జీవితం చూసి అక్కడ వారు మారే అవకాశం ఉంది. వారు దేవుళ్ళలోకి వచ్చే అవకాశం ఉంది. అలాంటి సాక్ష్యాలు కూడా నేను విన్నానండి కొన్ని. అది రియల్. అలాగా మనం చూపించే ప్రవర్తన ద్వారా, అంటే కొంచెం టైం పట్టొచ్చేమో, అది మనం అనుకున్నట్టుగా ఇప్పుడే అంతా కూడా జరగకపోవచ్చు, బట్ అన్ని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మీరు ఆ రీతిగా మంచి ప్రవర్తన నిలబడి జీవిస్తే తప్పకుండా అది చూసి వారు దేవుళ్ళలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ మన వెలుగు ప్రకాశింప చేయాలి? మీ యొక్క ఇంటిలో రక్షణ పొందని మీ భార్య లేక మీ భర్త లేక మీ పిల్లలు ఉన్న చోటనే
ఎక్కడైతే మీరు జాబ్ చేస్తున్నారు, లేక బిజినెస్ చేస్తూ ఉన్నారు, లేకపోతే క్రీస్తుని ఎరగనటువంటి మీ యొక్క ఇరుగు పొరుగు వారు ఎక్కడైతే ఉన్నారో, క్రీస్తుని ఎరగనటువంటి వారు, వారి మధ్యనే మీ యొక్క వెలుగు ప్రకాశింపచేయాలి. వారి మధ్యనే మీ యొక్క వెలుగు ప్రకాశింపచేయాలి. వారి మధ్య మనం ఒక ప్రత్యేకమైన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించినప్పుడు, క్రీస్తును పోలిన జీవితాన్ని జీవించినప్పుడు తప్పకుండా అది ఆ వెలుగు మనలో నుంచి ప్రవహిస్తుంది. అలాగే మన యొక్క వెలుగు క్రియలు వారు కూడా చూస్తారు. చూసి దాని వలన వారేం చేస్తారండి? ప్రభువు చెప్పారు. చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 16 ప్రభువు ఏమన్నారు? ఎప్పుడైతే మనము ఆ రీతిగా జీవిస్తామోనండి, ఏం జరుగుతుంది? దాని ద్వారా మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని ప్రభు చెప్పారు కదండి. సో ఎప్పుడైతే మనము ఆ రీతికి వెలుగు సంబంధులుగా జీవిస్తామో ఆ సత్క్రియల ద్వారా, అప్పుడు వారు పరలోకమందున మన తండ్రిని వారు మహిమపరుస్తారు. అంటే మన యొక్క ప్రవర్తన చూచి మన దేవుడు ఎవరో వారు గ్రహిస్తారు. వారు గ్రహించడం మాత్రమే కాదు, ఆ దేవుని వారు కూడా మహింపరుస్తారన్నది. అందుకే మన యొక్క దైనందిన జీవితంలో, మన డైలీ లైఫ్లో, డే టు డే లైఫ్లో ఎక్కడైతే మీరు జీవిస్తున్నారో అక్కడ, ఆ ఇంటిలో, ఆ ప్రాంతంలో, మీరు పనిచేసే ఆ ఆఫీసులో, మీరు బిజినెస్ చేసే ఆ యొక్క స్థలంలో దేవుని యొక్క వెలుగును మరి మనం ప్రకాశింప చేసినప్పుడు దాని ద్వారా గొప్ప మార్పును మనం చూడగలం. గొప్ప మార్పును మరి మనం అక్కడ చూడగలం. కాబట్టి కొన్ని ప్రాక్టికల్ అనుభవాలు గుండా మనం వెళ్ళినప్పుడు, కొన్ని ఇబ్బందులు గుండా వెళ్ళినప్పుడు, కొన్ని ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ కదండి మనందరూ కూడా లైఫ్లో ఫేస్ చేస్తూ ఉంటాం. కొన్ని సవాళ్ళతో కూడినటువంటి పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు, మన చుట్టూ మనల్ని అర్థం చేసుకొని వారు ఇబ్బంది పెట్టేటట్టు వారి పరిస్థితుల మధ్యలో, లేక మనం కొన్ని విషయాలు నలుగుతూ ఉన్నప్పుడు మరి మనం ప్రాక్టికల్గా ఏ రీతిగా మనం జీవించగలము? వాట్ ఆర్ సమ్ ప్రాక్టికల్ వేస్ టు అప్లై దిస్ కాన్సెప్ట్ యువర్ డైలీ లైఫ్ అని అక్కడ నేను ఒక ప్రశ్న అడిగాను కదా. కాబట్టి వ్యక్తిగతంగా ఏ రీతిగా మరి మనము అలా జీవించగలమంటే, నేను ఇంతకుముందే చెప్పినట్టుగా మనము లోకానికి వెలుగై ఉన్నాము అనేది మనం మొట్టమొదటి గ్రహించాలి. గ్రహించిన తర్వాత ఇక ఈ లోకంలో చీకటి ఉన్న మాట కూడా వాస్తవం. అది కూడా మీకు ఇంతకుముందు చెప్పాను. చీకటి అంటే పాపము, మరి ఆయా రకాల మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, లోక సంబంధమైనటువంటి పాపులు సంబంధించినటువంటి సాతానికి సంబంధించిన కార్యాలు జరగడము, అవన్నీ వాస్తవమే. అయితే ప్రభువు ఏ రీతిగా ఆయన వెలుగుగా ఉన్నాడో, ఏ రీతిగా మరి ఆయనలో, ఒక విధంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు గురించి ఒక మంచి మాట ఏముంటుందండి, ఆయన అన్ని విషయాల్లో ఆయన కూడా శోధించబడ్డాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు, ఈ లోకంలో మనిషిగా వచ్చాడు కదండి. ఈ లోకంలో మరి హెబ్రీ పత్రిక అది మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక ఫస్ట్ మనము 2:18 చదువుకోవచ్చండి. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయం చేయవాడే ఉన్నారు. కాబట్టి ఆయన కూడా శోధించబడ్డారు. అయితే ఆయన శోధించబడ్డారు, కానీ శోధనలకు ఆయన లొంగిపోలేదు, లేక ఆయన పాపము చేయలేదు. ఆయనలో ఏమాత్రము పాపము లేదు అని ఆయన చాలా స్పష్టంగా వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఆయన శోధించబడి శ్రమ పెట్టబడ్డారు. కాబట్టి ఇప్పుడు శోధించబడే మనకు, లేక ఇంకా చీకటి ఆవరించి ఉన్నటువంటి, అంటే పాపము ఆవరించిన ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి ఈ పరిస్థితులను మనం ధైర్యంగా ఎదుర్కోవడానికి, ధైర్యంగా ఫేస్ చేసి వీటిని ఓవర్కమ్ చేయడానికి, వీటిని అధిగమించడానికి ఎవరు సహాయం చేస్తారండి మనకు? ఎవరు సహాయం చేస్తారంటే, నేను లోకానికి వెలుగై ఉన్నాను అని చెప్పినటువంటి యేసయ్యే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన లోకానికి వెలుగై ఉన్నానని చెప్పారు. కాబట్టి ఆయనే మనకు ఈ లోకంలో, ఆయన మనకు అన్ని విషయాల్లో సహాయం చేయగలడు. అన్ని విషయాలలో, సమస్త విషయంలో మరి అవును ఆయన శోధించబడ్డాడు, కానీ మరి ఆయన ఏమాత్రము పాపము చేయలేదు అని చెప్తూ అక్కడ, అది మనకు హెబ్రీ పత్రిక 4:15లో ఉంటుంది ఆ మాట. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలో మన వలనే శోధింపబడినను
ఆయన పాపము లేని వాడుగా ఉండెను. అవునండి, అది మనం ఈ చీకటి లోకంలో జీవిస్తున్నాం. మనం వెలుగు సంబంధులుగా ఉండాలని ప్రభు కోరుతున్నారు. కాబట్టి మనకు శోధనలు వస్తాయి. ఈ లోకంలో మనుషులకు వచ్చినట్టు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. కానీ ప్రభు యొక్క కృపను బట్టి వెలుగు సంబంధులుగా ఉన్నాం కాబట్టి, ఆ వెలుగు మనలో నివాసం చేస్తుంది కాబట్టి, మనం కూడా పాపమునకు లోబడకుండా, లేక పాపం శోధనలకు లొంగిపోకుండా, మనం కూడా క్రీస్తు వలె జయించే వారిగా మనము ఉంటాం. ప్రభు అటువంటి కృప, అటువంటి సహాయం కూడా మనందరికీ కూడా ఆయన చేయాలని కూడా ఈరోజు మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ సంగతులు మీ దృష్టిలో ఉంచుకొని, ఈ రోజున ప్రభు ఆయన వెలుగై ఉన్నారు. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని ఆయన చెప్పారు. బై సేయింగ్ దట్ హీ క్లెయిమ్డ్ హిస్ డివినిటీ. ఆయన యొక్క దైవత్వాన్ని, ఆయన యొక్క డివైన్ నేచర్ని దేవుడు బయలుపరిచారు. ఆయన దేవుడు అనే సత్యాన్ని తెలియచేశారు. ఆయన గుర్తింపు అక్కడ మనం చూసాం. అంత మాత్రమే కాదు, ఇక ఆయన్ని వెంబడించేవారుగా మనం కూడా వెలుగులో నడవాలని, వెలుగు సంబంధులుగా ఉండాలని, వెలుగులోనే జీవించాలి అని ఆయన కోరుతున్నారు. ఎప్పుడైతే నీవు నేను మనందరూ కలిసి అలాగా మనమున్నటువంటి ప్రాంతంలో, మనమున్నటువంటి స్థలంలో, మన గృహంలో, మన యొక్క సమాజంలో, మన యొక్క సంఘంలో, మన ఇరుగు పొరుగు వారి మధ్య మనం ఆ రీతిగా జీవించినప్పుడు అది ఎవరికి మహిమ అండి? దేవునికి మహిమ. పరలోకమందున మీ తండ్రి మహిమపరచబడినట్లు ఉంది కదా, మత్తయి సువార్త 5:16లో చదువుకున్నాం. కాబట్టి తండ్రి అయిన దేవుడు మహిమపరచబడతాడు. ఇక రెండవదిగా మనం కూడా దీవించబడతాం. మనము ఆ రీతిగా వెలుగు సంబంధంలో జీవిస్తే మనము ఆత్మీయంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన చుట్టూ ఉన్న వారిని కూడా మనం ఆత్మీయంగా బలపరచగలము, వారికి ఆత్మీయంగా సహాయం చేయగలము. కాబట్టి ఇది ఈ మాటలు వింటున్నప్పుడు మరి మనము ఈ విషయాలను కూడా చెప్పడం విషయాలు దృష్టిలో ఉంచుకొని మరి ఈ రోజున ప్రభువుకి ప్రార్థన చేద్దాం. ప్రభువా, మరి మీరు లోకానికి వెలుగై ఉన్నారు కాబట్టి, మీరును లోకముకు వెలుగై ఉన్నారు కాబట్టి నన్ను వెంబడించి వారికి చీకటిలో నడువక, ఏమాత్రం చీకటిలో నడువక, అంటే ఈ లోక సంబంధమైన విషయాల్లో కానీ, పాప సంబంధమైన విషయాల్లో కానీ, అపవాది సంబంధించిన కార్యాలను కానీ మనం ఇక నడవకూడదు. ఒకవేళ ఆ పరిస్థితులు ఎవరైనా కనుక మనమే ఉంటే దానికి పరిష్కారం ఏంటి? మనం ఆ విషయాల్లో పశ్చాత్తాపడాలి. మనం పశ్చాత్తాపడి ప్రభు దగ్గర క్షమాపణ అడిగి మరి ఆ విషయాల్లో మనకు దేవుడు విజయాన్ని దేవుడు ఇవ్వాలని, మనకు సహాయం చేయాలని మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి మరి మనం వెలుగు సంబంధులుగా జీవించడానికి ప్రభువే ఆ కృపను, శక్తిని మనకి ఇవ్వాలని ప్రార్థించాలి. అలాగే మన వెలుగు చీకటి లోకంలో మనం ఉన్నప్పుడు, మన ప్రజల మధ్యలో మనం ఉన్నప్పుడు మన వెలుగు, దేవుని వెలుగు మనలో నుంచి ప్రకాశింప చేయాలని మనం ప్రార్థన చేయాలి. ఆ రీతిగా ప్రాక్టికల్గా మన జీవితాల్లో దేవుని వెలుగును ప్రకాశింప చేసేవారిగా ఉండాలని మరి మనము ప్రార్థన చేద్దాం. మరి సాయంకాలం వేళ ఈ యొక్క మాటలు అన్ని కూడా మన హృదయంలో ధ్యానం చేసుకుందాం, భద్రపరుచుకుందాం. వీటిని వీలైతే మళ్ళీ వీటిని మరొకసారి కూడా మరి మనము ధ్యానించుకుంటూ ప్రభువుని అడిగినప్పుడు దేవుడు మరి మనకు తెలియచేస్తాడు. ఏ జీవితము వెలుగుమయంగా ఉంటుందో, ఏ జీవితము చీకటిమయంగా ఉంటుందో ఆయనతో సహవాసం చేసే వారికి దేవుడు తెలియపరుస్తారు. ప్రభు యొక్క ఆశ ఏంటంటే మనం వెలుగు సంబంధులుగా జీవించాలి అని. కాబట్టి ప్రభు మనకు అటువంటి సహాయం చేయాలని మరి ప్రార్థన చేద్దాం. బ్రదర్ దేవదాస్ గారు ఉన్నారా? ప్రార్థన చేస్తారా మరి మీరు? ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేయండి. విన్నటువంటి మాటలను బట్టి ఆధారం చేసుకుని ప్రైజ్ లార్డ్ సార్. సార్ చెప్పండి. ప్రార్థన చేయండి. హలో, ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం. వినిపించట్లేదండి, గట్టిగా చేయండి ప్రార్థన. మైక్ ఆన్ చేసుకున్నారా? చేయండి.
లోకకు వెలుగై ఉన్న ప్రకారం మేము కూడా వెలుగు సంబంధులుగా ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయండి తండ్రి. మేము మాలో ఉన్న ఆయన అవిధేయతని, దోషములను, అతిక్రమములన్నిటినీ కూడా మా దోషములని మేము అవిధేయతని విడిచిపెట్టి విశ్వాసపు కర్తమైనటువంటి చూస్తూ కొనసాగిపోయి జీవితాలు దయచేయమని వేడుకుంటున్నాం. స్థితిలో ఎలా ఉండాలో ఈ రాత్రి కాల సమయం అందుని బట్టి మీకు స్తోత్రాలు. నా ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా ఆ బ్రదర్కి సిగ్నల్ తక్కువ ఉన్నట్టుందండి. మేబీ నెట్వర్క్ ప్రాబ్లం ఏమో, వాయిస్ క్లియర్ రావట్లేదు. సరే అండి, మరి నేను ప్రార్థన చేస్తాను. చివరిగా ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మరి సెలవు తీసుకుందాం. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడా ప్రభా, మరి సాయంకాల పిల్ల యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీ ద్వారా అయ్యా మరి నేనే లోకమునకు వెలుగై ఉన్నాను అనే మాటను ప్రభా మరి తండ్రి మేము ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవునయ్యా, మీరు నిజముగా వెలుగుగా ఉన్న దేవుడు నాయన, పరిశుద్ధుడైన దేవుడు ప్రభువా. ఏమాత్రము మీలో చీకటి లేదు తండ్రి. దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే మీరు చెప్పినటువంటి మాటలలో తండ్రి మిమ్మల్ని వెంబడించేవారు వారు కూడా ఈ లోకానికి వెలుగుగా ఉండాలని, వెలుగు సంబంధులుగా జీవించాలని తండ్రి మీరు కోరుతూ ఉన్నారు. ఈనాటి సంఘం ప్రభువా అయ్యా మరి తండ్రి అపవాది చేత లేక తండ్రి పాపము చేత ఈ లోక సంబంధమైన విషయాల చేత తండ్రి మరి చీకటితో మరి తండ్రి అంటు పెట్టబడి ఉన్నదేమో ఒకసారి తండ్రి మా అందరి హృదయాలను పరీక్షించమని ప్రార్థన చేస్తున్నాం. నేటి అయ్యా మరి నాటి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క చీకటి క్రియలను తొలగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే అయ్యా మరి మీ యొక్క పరిశుద్ధ రక్తం చేత పరిశుద్ధపరచమని కూడా ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మీ యందు విశ్వాసం ఇచ్చినటువంటి వారు విశ్వాసులు, అలాగే దేవుని సేవకులు ప్రభువా, ఈ యొక్క చీకటి లోకములోనే ప్రభువా, ఈ యొక్క పాపంతో నిండుకున్నటువంటి ప్రజల మధ్యలోనే మేము దేవుని యొక్క వెలుగు చూపించే కృప మా అందరికీ ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి కొన్ని పరిస్థితుల మధ్యలో ఎవరైతే ప్రభువా అయ్యా కొన్ని సవాళ్లతో కూడిన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారో వారి జీవితాల్లో లేక వారి కుటుంబాల్లో, వారి స్నేహితుల బంధువుల మధ్యలో తండ్రి, వారు పనిచేసే స్థలంలో మరి అటువంటి పరిస్థితుల మధ్యలోనే వారు దేవుని యొక్క వెలుగును వారు కనపరచాలి, ప్రకాశింపచేయాలని అయ్యా మీరు చెబుతున్నారు. ఎవరైతే అన్ని జనులు అయ్యా మరి వారి ప్రవర్తన విషయంలో, మా ప్రవర్తన విషయంలో వారు దూషిస్తున్నారు, వారి మధ్యలోనే మీ యొక్క సత్క్రియలు చేయడం ద్వారా మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని మీ యొక్క వాక్యం చెప్పినట్టుగా ప్రభు మరి ఈ లోకంలో మేము మీ వెలుగుని ప్రకాశింపచేయడానికి అయ్యా మాకు మీ యొక్క శక్తి అవసరం ప్రభువా. మాకు మీ బలం కావాలి, మీ కృప కావాలి, మీకు సహాయం కావాలి. ఆ రీతిగా మేమందరూ కోరుకుంటూ ప్రార్థిస్తుండగా ప్రభు ఈ దినాన ఎవరైతే మరి యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీలో జాయిన్ అయి ఉన్నారో తండ్రి, ప్రతి బిడ్డను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. వారిని, వారి కుటుంబాలను, వారు చేస్తున్నటువంటి పనుల్లో అలాగే పరిచర్లు మీరు తోడుగుండమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ దినాన్ని ఎవరైతే జాయిన్ అవ్వలేకపోయారో వారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. మరి ప్రతి వారం కూడా ఇలాగున మేమందరూ కలిసి ప్రభు ఒక సహవాసంగా ఏర్పడి అయ్యా మీ వాక్యాన్ని కలిసి నేర్చుకుంటూ ధ్యానిస్తూ అయ్యా అంత మాత్రమే కాకుండా అందులో ఇక్కడ చెప్పబడుతున్నటువంటి సత్యాలు మా యొక్క ఆత్మీయ జీవితానికి అన్వయించుకొని మా యొక్క ఆత్మీయ జీవితంలో లేక మేము చేసే పనుల్లో మా యొక్క పరిచర్లు వాటిని ఉపయోగించుకోవడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మాకు అవసరమైనటువంటి జ్ఞానమును ప్రభువా అయ్యా మరి బుద్ధిని, వివేచనను, వాక్య ప్రత్యక్షతను పరిశుద్ధాత్మ దేవుడా మీరే మా అందరికీ బోధకుడిగా, పరమ బోధకుడిగా ఉండి నేర్పించమని అడుగుతున్నామయ్యా. ఇంకా వాక్యం పట్ల ఆసక్తిని, భారాన్ని మాకు కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యమును కేవలం నేర్చుకోవడం మాత్రమే కాకుండా ఆ వాక్య ప్రకారంగా జీవించే కృపను మా అందరికి కూడా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎవరికైతే దేవా ఈ యొక్క వాక్యంలో ఈ విషయాలు తెలియవో వారందరికీ కూడా మేము వారికి నేర్పించినట్లు మాకు కూడా ఆ యొక్క అవకాశాలు కల్పించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ అంత్యకాలంలో ప్రభువా మరి సంఘము, సార్వత్రిక సంఘము
అన్ని స్థానిక సంఘాలు కూడా మరి వాక్యానుసారమైన వాక్యం మీద కట్టబడడానికి కృప చూపించండి తండ్రి. వాక్యానుసారమైన బోధను ప్రతి ఒక్కరూ అయ్యా చేయడానికి కావాల్సిన కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసులు, దేవుని సేవకులు ఎక్కడ కూడా వాక్యం నుంచి తప్పిపోకుండా తండ్రి అందరినీ కూడా వాక్యం యందు స్థిరపరచమని కూడా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దేవా మీకు వందనాలు. ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా మా అందరినీ స్థిరపరచండి. మరి ఈ గ్రూప్లో ఉన్నవారు ఎటువంటి ప్రార్థన అవసరాలు కలిగి ఉన్నారో అయ్యా మీకు తెలుసు ప్రభువా. ప్రతి ఒక్కరి అవసరాలు, భౌతికంగా ఉన్న అవసరాలు, వారి ఆరోగ్యపరమైన విషయాలు కావచ్చు, వారి కుటుంబానికి సంబంధించిన విషయాలు కావచ్చు, వారి ఆర్థిక విషయాలు కావచ్చు నాయనా, లేక తండ్రి వారి యొక్క బిడ్డల గురించిన విషయాలు కావచ్చు, అలాగే ప్రభు అన్నిటికన్నా మించి ఆత్మీయ అవసరాలు తండ్రి అయ్యా మరి ఏవైతే ఉన్నాయో వారి యొక్క ఆత్మీయ జీవితానికి సంబంధించిన విషయాలు ప్రభు మీతో వారు కలిగినటువంటి సహవాసం విషయంలో మరి ప్రతి ఒక్కరిని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభు. ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం వారు ఆత్మీయ స్థితిలో నుంచి మరొక మెట్టు పైకి ఎక్కించమని అడుగుతున్నాను తండ్రి ప్రభు. అయ్యా మరి ఏ ఒక్కరు కూడా తప్పిపోకుండా వాక్యంలో అయ్యా వారిని పరిశుద్ధాత్ముడా వారి చుట్టూ మీ కంచె నుంచి నడిపించమని సహాయం దయచమని అడుగుతున్నాను ప్రభు. థ్యాంక్ యూ లార్డ్. ప్రభు మరి ఏ అవసరాలున్నా ఇప్పుడే నేను ప్రార్థిస్తుండగా, ఇక్కడ నేను ప్రార్థిస్తుండగా అక్కడ వారి యొక్క కుటుంబాలలో వారి అవసరాలు కలుసుకునబడును గాకంటూ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అందరి జీవితాలు గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇలాగ యొక్క ఆన్లైన్ అయ్యా మరి ఫెలోషిప్ మీరు దీవించి బలపరచమని, ఇంకా రాబోయే రోజుల్లో ఎవరైతే నీ చిత్తంలో ఇంకా ఉన్నారో మీ ఏర్పాట్లు ఉన్నారు వారందరికీ నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు దీవించి ఆశీర్వదించినందుకు మా ప్రార్థన వినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమయు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడు సహవాసం ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీ క్లాసులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, వారికి, వారి కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. 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 అందరికి ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ Thank బ్లెస్ you, యు sir. ఆల్. అందరికి వందనాలు. మరి ప్రతి సెషన్ కూడా అంటే ప్రతి గురువారము ఈ యొక్క బైబిల్ స్టడీ జరుగుతున్నాయండి ఆన్లైన్ ద్వారా. 7:30 నుండి 9 గంటల వరకు ప్రతి సెషన్ కూడా రికార్డ్ చేస్తూ ఉన్నాము. రికార్డ్ చేస్తూ మన యొక్క ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంతకుముందు జరిగినటువంటి సెషన్స్ ఎవరైనా మిస్ అయి ఉన్నట్లయితే దయచేసి మీ ఫ్రీ టైంలో ఈ ఛానల్కి వెళ్ళి మీరు వాటిని కొంచెం ఫ్రీ టైంలో బైబిల్ ముందు పెట్టుకొని ప్రేయర్ఫుల్గా మీరు వీటిని చూడాలని నేను కోరుతున్నాను. అలాగే దేవుడు మీకు కూడా ఇంకా అనేక విషయాలు దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి అవన్నీ కూడా మనం అనుసరించాలని కోరుతున్నాను. అలాగే మీకు తెలిసిన వాళ్ళు కూడా ఈ లింక్స్ మీరు షేర్ చేయొచ్చు. మరి వాళ్ళు కూడా ఎవరైనా కూడా జాయిన్ అవ్వచ్చు. ఇందులో మరి విశ్వాసులు, బిలీవర్స్ ఉన్నారు. అలాగే పాస్టర్స్, దేవుని యొక్క సేవ చేసేవారు కూడా ఉన్నారు. ఆయా ప్రాంతాల నుంచి మరి జాయిన్ అవుతున్నారు. కాబట్టి దేవుడు అందరినీ కూడా దీవించాలని మరి మనం ప్రార్థించాలి. ఎవరికైనా ఏవైనా ప్రార్థన అవసరాలు ఉంటే నేను ప్రతి వారం చెప్తున్నట్టే ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీరు వాటిని టెక్స్ట్ రూపంలో పెట్టండి, లేక వాయిస్ మెసేజ్ అయినా వాట్సాప్లో మీరు పెట్టచ్చు. మీకున్న ప్రార్థన అవసరాలు ఏవైనా కూడా మీరు పెట్టచ్చు. తప్పకుండా వాటి గురించి కూడా మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. అలాగే దేవుడిని కలిసి మనందరం దేవుడిని ఎదుగుచూ మరి ప్రభువుని ఎదుగుచూ ఉండాలని నేను కోరుతున్నాను. అలాగే మీకు అవకాశం ఉన్నప్పుడు మీరు ఏ విషయాలు నేర్చుకుంటున్నారో మీరు ఇతరులకు నేర్పించాలని కూడా నేను ప్రభు పేట కోరుతున్నాను. వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ యు ఆల్. దీన్ని దీవించిన కాకండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ గుడ్ నైట్. Thank you, sir. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్.